పాకిస్తాన్ అనే పేరును సార్థకం చేసుకునేందుకు బంగ్లాదేశ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 1971లో జరిగిన మారణ హోమాన్ని బంగ్లాదేశీయులు ఎప్పటికీ మర్చిపోలేరు. కానీ ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వం చరిత్రను మర్చిపోతుంది. పాక్ సైనికుల పాశవిక దాడిలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినా అదంతా ప్రస్తుత పాక్ ప్రభుత్వం మర్చిపోయినట్టుంది. చరిత్రను మరిచి శత్రువులతో కొత్త బంధాలకు తలుపులు తెరుస్తోంది. భారత్ అండతో ప్రత్యేక దేశంగా ఏర్పడిన బంగ్లాదేశ్ కు ఇప్పుడు ఏమైంది? భారత్ కు దూరంగా వెళ్తూ పాక్ కు ఎందుకు దగ్గరవ్వాలని చూస్తుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పాకిస్తాన్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న సమయంలో బంగ్లాదేశ్కు చెందిన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. పాక్ సైనికులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా పాక్ సైనికులు బంగ్లా మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. అయితే ఇదంతా గతమని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. పాక్ సైన్యం చేసిన దాడుల్లో అక్షరాల 4 లక్షల మంది మృతి చెందారు. ఆ దాడులకు కొంతమంది తల వంచితే మరికొంతమంది ప్రాణాలు కాపాడుకునేందుకు భారత్ పారిపోయారు. అయితే ఆ తర్వాత భారత్ సహాయంలో 1971లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా ఏర్పడింది. పాకిస్తాన్ చేసిన కిరాతక చర్యలకు యావత్ ప్రపంచం ఎదుట క్షమాపణ చెప్పాలని అప్పటి నుంచి బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తూనే ఉంది. కొన్ని దశాబ్దాల పాటు సాగిన ఈ డిమాండ్ గత 5 నెలల్లో ఒక్కసారిగా నీరుగారిపోయింది. చిరకాల శత్రువు పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ దగ్గరవుతోంది. పాకిస్తాన్ చేసిన అరాచకాలను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మర్చిపోయింది. స్వతంత్రం కోసం ప్రాణాలు విడిచి వారి త్యాగాలకు అసలు లెక్కలేనట్టుగా వ్యవహరిస్తోంది. అమరుల త్యాగాలకు ఎలాంటి గౌరవం ఇవ్వకుండా ఇప్పుడు పాకిస్తాన్ కు దగ్గరవుతోంది. గత కొన్నేళ్లుగా భారత్ పాక్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ కొన్ని దశాబ్దాలుగా భారత్తో బంగ్లాదేశ్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. కానీ మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మాత్రం వీటిని కొట్టిపారేస్తోంది. ఈ ఏడాది బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లతో ప్రధాని షేక్ హసీనా ఆగస్టులో దేశం విడిచి పారిపోయారు. తలదాచుకునేందుకు భారత్ వచ్చేశారు. దీంతో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా వ్యవహరిస్తున్న మహ్మద్ యూనస్ పాకిస్తాన్ వైపు మొగ్గు చూపారు. ఓవైపు భారత్తో సంబంధాలు కొనసాగిస్తామని చెబుతూనే పాక్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్న బంగ్లాదేశ్ ప్రధాన డిమాండ్ను గాలికొదిలేసి ఆ దేశంతో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. చారిత్రక సమస్యలను పక్కన పెట్టి నూతన సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 4 లక్షల కుటుంబాలను అనాథలను చేసిన శత్రువుతో చేతులు కలుపుతారా? దేశానికి జరిగిన అన్యాయాన్ని యూనస్ మరిచారా అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాటం జరుగుతున్న రోజుల్లో పాక్కు అనుకూలంగా ఉన్న వర్గం భారత్ సాయంతో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం సాధించిన తర్వాత కూడా భారత్కు వ్యతిరేకంగా మారింది. ప్రస్తుతం ఆ వర్గం నేతలంతా పాక్కు మద్దతు తెలిపారు. ఆ వర్గానికి చెందినవారే ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఉన్న మహ్మద్ యూనస్. దీంతో తాను అధికారం చేపట్టినప్పటి నుంచి పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. గత వారం ఈజిప్టులోని కైరోలో జరిగిన D8 దేశాల సదస్సుకు మహ్మద్ యూనస్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హాజరయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. 1971 యుద్ధం నాటి సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా యూనస్ ప్రస్తావించారు. అంతే తప్ప పాకిస్తాన్ క్షమాపణ చెప్పాలనే అంశాన్ని మాత్రం లేవనెత్తలేదు. సమస్యలు వస్తూనే ఉంటాయని వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని షెహబాజ్ షరీఫ్ అన్నారు. తమ సోదర దేశమైన బంగ్లాదేశ్తో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామన్నారు. మరోవైపు ఈ 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా బలోపేతం అవుతున్నాయి. దానిలో భాగంగానే 53 ఏళ్లలో తొలిసారిగా గత నెల పాక్ నుంచి నేరుగా బంగ్లాకు తొలి కార్గో షిప్ రాగా ఆదివారం మరో సరుకు రవాణా నౌక చిట్టగాంగ్ పోర్టుకు చేరుకుంది. అంతేకాకుండా 300 మంది బంగ్లాదేశ్ విద్యార్థులకు ఏటా స్కాలర్షిప్ ఇచ్చేందుకు పాకిస్తాన్ ప్రత్యేక ప్రోగ్రాంను ప్రకటించింది. ఇంతకు ముందు వరకు భారత్ నుంచి పంచదారను దిగుమతి చేసుకున్న బంగ్లా ఇప్పుడు పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. అంతేకాకుండా బంగాళాదుంపలు, ఉల్లిని కూడా ఆ దేశం నుంచే దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. పాకిస్తాన్ నుంచి వచ్చే సరుకులను భౌతిక తనిఖీలను రద్దు చేసింది. పాకిస్తాన్ వీసాదారులకు క్లియరెన్స్ అవసరాలను సడలించింది. ఢాకా విమానాశ్రయంలో పాక్ నుంచి వచ్చే వారి కోసం
ఏర్పాటు చేసిన ప్రత్యేక భద్రతా కార్యాలయాన్ని తొలగించింది. మరోవైపు షేక్ హసీనా భారత్ సాయంతో మళ్లీ బంగ్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే భయం యూనస్ను వెంటాడుతోంది. ఆ నేపథ్యంలో షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ యూనస్ ప్రభుత్వం భారత్కు లేఖ రాసింది.